రైతన్నలను మోసగించిన అరుదైన చరిత్ర నారా చంద్రబాబు నాయుడుదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఇనుకుర్తి, ముదిగేడు, డేగపూడి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ రైతులను, మహిళలను మోసగించిన వారెవరూ చరిత్రలో బాగుపడలేదని పేర్కొన్నారు. చంద్రబాబు 2014 ఎన్నికల్లో 607 హామీలు ఇచ్చి 6 హామీలను కూడా అమలు చేయలేదన్నారు. రుణమాఫీ చేస్తానని నమ్మించి రైతులను, మహిళలను మోసం చేశాడని గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఏం చెప్పాడు, ఏం చేశాడు అనేది ఆలోచించాలన్నారు. అలాగే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, ఏం చేశాడన్నది ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి చెందినవాడు కాదని నెల్లూరు రూరల్ మండలం అల్లీపురం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము ఎందుకు వచ్చిన సందర్భంగా ఇక్కడికి చేరినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. గడిచినటువంటి 2 ఎన్నికల్లో ఒకసారి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి అవకాశం ఇవ్వడం జరిగింది. రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. మనం అందరం ఆలోచన చేయాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చెప్పినటువంటి హామీలు అమలు చేశాడో లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి హామీలు అమలయ్యాయా లేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు 607 హామీలు ఇచ్చాడు, 6 హామీలు కూడా నెరవేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నాడు. కాబట్టి మనం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో చెప్పి ఎగ్గొట్టేటువంటి చంద్రబాబు కావాలన్నా, చెప్పినట్టుగా ఇంటికి చేర్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రావాలన్నా అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం అని మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈరోజు పెన్షన్లు ఇంటికి వస్తే వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేమని అడుగుతారని, వాలంటీర్లు పెన్షన్ ఇవ్వడానికి లేదని ఈరోజు పాపం వృద్ధులు, దివ్యాంగులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో పెన్షన్కు సంబంధించి చంద్రబాబు పుణ్యమా అని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు ఏ రోజున్నా సరే చంద్రబాబు అభివృద్ధి నిరోధకుడు తప్ప చంద్రబాబు ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి వాడు కాదు. కాబట్టి ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా. మీ ఇంటి బిడ్డగా నాకు ప్రత్యర్థిగా అల్లీపురం రెడ్డి పోటీ చేస్తున్నాడు. 2019లో వచ్చాడు, ఓట్లు ఏమన్నాడు, మరలా 2024 దాకా ఎవ్వరి ముఖం చూడలేదు. కరోనా కష్టకాలంలో ప్రజల దగ్గరకు వస్తే కరోనా సోకుతుందని భయపడ్డాడు. ఇంట్లో ఉంటే ఎవరైనా వస్తే వాళ్ళ ద్వారా కరోనా వస్తుందని అల్లీపురంలో ఇంటికి తాళం వేసి హైదరాబాద్, బెంగళూరు పారిపోయాడు. మరలా 2024 ఎన్నికల్లో వచ్చి నాకు ఓట్లు వేయమని అడుగుతున్నాడు. మీరందరూ ఆలోచన చేయాల్సింది, నేను మీ ఇంటి బిడ్డ లాంటి వాడిని. మీరు ఈ గ్రామం నుంచి వస్తే, మన ముదిగేడు గ్రామం నుంచి వచ్చారు, మన ఇనుకుర్తి గ్రామం నుంచి వచ్చారు, వీళ్ళు మనవాళ్ళు అని మిమ్మల్ని గుర్తించి గౌరవించేటువంటి వాడిని. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే 6 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 25 మందికే మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం ఉంటే, ఆ 25 మందిలో మీ ఇంటి బిడ్డగా, ఈ మండల వాసిగా నేను మంత్రి స్థానంలో ఉండడం అనేటువంటిది ప్రతి కుటుంబం మంత్రి స్థానంలో ఉన్నట్టే లెక్క అనేటువంటిది మీరు భావించండి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేను రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు మిమ్మల్ని అందరినీ కోరుకునేది, మీరు పరాయి ఇళ్లకు వెళ్లి పరపంచలు పాకాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మీరు సందర్భంగా గమనించండి అని చెప్పి నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళ రాజకీయ ఉనికి కోసం, వాళ్ళ రాజకీయ ప్రాపకం కోసం, వాళ్ళ రాజకీయ నాయకత్వం కోసం రకరకాలైనటువంటి మాటలు చెప్పడం తప్ప ఈ ప్రాంతానికి ఏదైనా, ఈ గ్రామాలకి మేలు జరిగింది అంటే నేను అధికారంలో ఉన్నప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గానో, అధికార పార్టీ శాసనసభ్యుని గానో, మంత్రిగానో జరిగింది తప్ప నేను లేని రోజు ఈ గ్రామానికి ఒక్కడు కూడా తట్టడు మట్టి వేసినటువంటి పాపాన పోలేదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీరు అందరూ గమనించండి, గుర్తించండి అని కోరుతున్నాను. అందుకనే రేపు మే 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, మంచి మనసుతో, నిండు హృదయంతో సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి ఆదరించండి అని చెప్పి మనం అందరినీ కోరుతున్నాం. ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇవ్వడం జరుగుతుంది. మొదటి ఓటు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గురుమూర్తి గారిది, 2వ ఓటు సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మీ ఇంటి బిడ్డ అయినటువంటి నాది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్న మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.